ముఖ్యమైన అప్డేట్స్ అని చెప్పి మళ్ళీ 2 సార్లు పెట్టారన్నమాట. దాని తర్వాత ప్రియమైన విక్టరీ విద్యాస్ విశ్వసనీయ యాస్ కమ్యూనిటీ, అంటే యాష్ గారి యొక్క ప్రియమైన కమ్యూనిటీ అందరికీ కూడా ఈరోజు మేము మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మీ అందరికీ కూడా ముందుగా అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. మీ సహనానికి ధన్యవాదాలు, మీ నమ్మకానికి ధన్యవాదాలు. అలాగే మా మార్గంలో ఎల్లప్పుడూ స్పష్టం లేని సమయంలో కూడా, అంటే మా మార్గం ఏదైతే ఉందో దాంట్లో క్లారిటీ లేకపోయినా, కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే మాతో పాటు కలిసి మా ఆశతో పాటు ఉండి మీ విశ్వాసాన్ని కొనసాగించినందుకు మళ్ళీ మీకు ధన్యవాదాలు. అలాగే మీలో చాలామందికి తెలిసినట్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు విక్టరీ విద్యాస్ కమ్యూనిటీలో భాగం కావాలని ఎంచుకున్నారు. అంటే విక్టరీ విద్యాస్లో అందరూ కూడా రావాలని ఎంచుకున్నారు. అలా వచ్చిన స్పందన ఏదైతే ఉందో అది అసాధారణంగా ఉంది. అంటే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు, ఎంచుకున్నారు. అలా వచ్చిన స్పందన ఏదైతే ఉందో అది అసాధారణంగా ఉంది. అలాగే మా అత్యంత ఆశావాద అంచనాలకు కూడా మించిపోయింది. అంటే మేము ఏదైతే అనుకున్నామో అంతకు మించే అంతా కూడా ఈ విక్టరీ విద్యాస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆ రకంగా కమ్యూనిటీ అనేది భాగం కావాలని కోరుకుంటున్నారు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే ఆ స్థాయి మద్దతుతో పాటు అవకాశం, అంటే ఈ స్థాయి అనేది ఒక మద్దతుతో పాటు ఒక అవకాశం, బాధ్యత కూడా ఉంటుంది. మొట్టమొదటి నుంచి కేవలం సమాచారం అందించడమే మా లక్ష్యం ఎన్నడూ కాదు. అంటే కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మా యొక్క లక్ష్యం అయితే ఎప్పుడూ కాదు. తర్వాత రాబోయే వాటికి ప్రజల సిద్ధం కావడమే మా లక్ష్యం. అంటే తర్వాత ఏదైతే రాబోతుందో దాని గురించి సిద్ధం చేయడమే మా లక్ష్యం అని చెప్పి యాష్ గారు అయితే ఇక్కడ చెప్పారు. అందువల్లే గత కొన్ని నెలలుగా విక్టరీ విద్యాస్లో అనుభవంలో ప్రతి అంశాన్ని మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి, అలాగే బలోపేతం చేయడానికి తెర వెనక శ్రద్ధగా పనిచేశాము. ఓకే, ఇదంతా కూడా వాళ్ళు చెప్పిందన్నమాట. ఓకేనండి. అంటే బ్యాక్గ్రౌండ్లో వర్క్ అనేది మేము ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి, బలంగా తయారు చేయడానికి తెర వెనక మేము శ్రద్ధగా పనిచేసాము. మా నిబద్ధత ఎల్లప్పుడూ సరళమైనది. అంటే మేము ఏదైతే ఉన్నామో అదంతా కూడా పర్ఫెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ముందున్న అవకాశాలు సిద్ధమవుతున్నాయి. ప్రజలు తమలో తాము మరింత మెరుగైన వ్యక్తులుగా మారడానికి సహాయపడే ఏవైతే విషయాలు ఉన్నాయో అవి అర్థవంతమైన శిక్షణకు అందించడం జరుగుతుంది. అంటే ఏదైతే సిద్ధమవుతున్నాయో అన్నీ కూడా ఒక మంచి కారణం చేతే సిద్ధమవుతున్నాయని చెప్తున్నాను అనమాట. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటంటే దృష్టి అభివృద్ధి చెందుతూనే ఉంది, వ్యాపార అవకాశాలు పెరుగుతూనే ఉన్నాయి, అలాగే సాధారణంగా మరింత శక్తివంతంగా మారాయి, అలాగే అవకాశాలు మరింత పెరిగాయి. ఇవన్నీ కూడా చెప్తున్నాను అనమాట, మామూలుగా ఇవ్వట్లేదు. చూద్దాం. దాని సహజ ఫలితంగా శిక్షణ కూడా పరిమాణం చెందాల్సిందిగా వచ్చింది అని కూడా ఆయన చెప్తున్నారు అన్నమాట. అలాగే మేము మొదటిలో ఊహించినంత దానికంటే అవిచ్యమైనంత చాలా పెద్దదిగా త్వరలో గ్రహించాము. అంటే వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా మించినవి అని చెప్తున్నారు. బేసిక్గా ఒక హీరో పెద్ద హీరోలు పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు ఎలివేషన్లు ఏవైతే ఉంటాయో అలా ఎలివేషన్ లాగా ఉందండి మొత్తం అంతా కూడా. ఓకే, చూద్దాం. నెక్స్ట్, నిన్నటి ఆలోచనలను బోధించడానికి బదులుగా శిక్షణ రేపటికి అవకాశాలకు అనుగుణంగా ఉండేలా ప్లాట్ఫామ్ను, ప్రణాళికను, అలాగే మొత్తం అనుభవాన్ని మెరుగుపరుస్తూనే ఉండడానికి మేము ఎదురు చూస్తున్నాం. ఓకేనండి. ఇవన్నీ కూడా క్లారిటీగా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ వీడియో బ్యాక్ వెళ్ళి చూడండి, మీకు అర్థమైంది. లేదా బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఏదైతే ఉందో దానికి వ్యాపారం ప్రారంభించడానికి మధ్య ఉన్న సమయ వ్యత్యాసాన్ని తగ్గించడమే మా లక్ష్యం. అంటే ఏదైతే మన బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఉందో దానికోసం మన వ్యాపారంలో ప్రారంభించే ముందే దానికి మధ్య ఉన్న ఏదైతే మన లక్ష్యానికి మధ్య ఉన్న సమయం ఏదో ఉందో దాన్ని తగ్గించడమే మనకి ముఖ్యమైన లక్ష్యం అని చెప్తున్నారు అనమాట. శిక్షణ సందర్భంగా ఉంచడానికి మేము కోరుకుంటున్నాము. అంటే శిక్షణ అనేది సందర్భంలో మంచిగా ఉండేలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అది సకాలంలో జరగాలని మేము కోరుకుంటున్నాం. అదంతా కూడా ఆన్ టైంలో జరగాలని మేము కోరుకుంటున్నాం అన్నట్టుగా ఆయన చెప్తున్నాను అనమాట. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్ని నెలల క్రితం రాబోతుంది మనం అనుకున్నది కాదు. మళ్ళీ ఒకసారి చెప్తాను. అన్నిటికన్నా ముఖ్యమైనది కొన్ని నెలల క్రితం రాబోతుందని మనం అనుకున్నదైతే కాదు. అంటే కొన్ని నెలల ముందు మనం ఏదైతే అనుకున్నామో అదైతే
వచ్చేది కాదు అని చెప్పి చెప్తున్నారు అనమాట. నిజంగా రాబోయే దానికన్నా మిమ్మల్ని సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, రాబోయే దానికి ఇది మిమ్మల్ని సిద్ధం చేయాలని మేము కోరుకుంటున్నాం. సమాచార మార్పిడి పరిమితంగా ఉంది. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది పరిమితంగానే ఉందని చెప్తున్నారు. పురోగతి బయటికి కనిపించదగని కాలాలు ఇప్పటికే, దయచేసి ఈ విషయం తెలుసుకోండి. అంటే మనం ఏదైతే ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో, పురోగతి సాధించాలనుకుంటున్నాం, దాన్ని బయటికి కనిపించదగ కాలాలు ఇప్పటికీ, దయచేసి ఈ విషయాన్ని గమనించండి అని చెప్తున్నారు అన్నమాట. అలాగే మేము నిశ్చలంగా లేము, అంటే ఎంగేజ్గా లేము. తెర వెనక ఈ ప్లాట్ఫామ్ అభివృద్ధి చెందింది, అంటే బ్యాక్గ్రౌండ్లో ఈ ప్లాట్ఫామ్ అనేది అభివృద్ధి చెందింది, దృష్టి విస్తరించింది, శిక్షణకు మరింత పటిష్టం చేశాము. అలాగే సంఘం కూడా పెరిగింది, అంటే కమ్యూనిటీ పెరిగింది అన్నట్టుగా చెప్తున్నమాట. అలాగే ఈ వ్యాపార అవకాశం మనం మొదట్లో ఊహించిన దానికంటే చాలా పటిష్టంగా పరిమాణం చెందింది అని కూడా చెప్తున్నారన్నమాట. అలాగే మిమ్మల్ని అత్యంత ఉత్తేజపరిచేది కేవలం శిక్షణ మాత్రమే కాదు, అంటే మీకు ఉత్సాహం తెచ్చేది కేవలం ట్రైనింగ్ మాత్రమే కాదు, శిక్షణ సూచించేది ఇదే. మొదటిసారిగా వివిధ భాగాలుగా ఒక వరుసలోని రావడం మనం చూడవచ్చు. అంటే మొదటిసారిగా మనకన్నీ కూడా వివిధ భాగాలు అంటే పార్ట్స్గా రావడం మనం చూడవచ్చు అని చెప్తున్నారు అనమాట. కమ్యూనిటీ పెరుగుతుంది, వేదిక ఏర్పాటు చేయబడింది, అంటే ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేయబడింది అని చెప్తున్నారు అనమాట. ఆ ప్లాట్ఫామ్ ఏంటనేది ఇంకా పూర్తిగా మనకి తెలియలేదు, అది విక్టర్ విత్ ప్లాట్ఫామ్ అని అనుకోవాలి ఇంకా మనం బేసిక్గా. ఓకే, శిక్షణ ఖరారు చేస్తున్నారు, వ్యాపారం రియాలిటీగా మారబోతుంది. అంటే వ్యాపారం మనం ఏదైతే ఇప్పుడు ఈ విక్టర్ విత్ యాష్లో ఓపెన్ చేసి చేసుకుంటున్నామో ఇది రియాలిటీగా మారబోతుందని చెప్తున్నారు అనమాట. విడివిడిగా చూస్తే ఈ మైల్ రాయిల్లో ప్రతి ఒక్కటి ఒక ముఖ్యమైనది, అంటే దీన్ని సపరేట్ చూస్తే ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమైనది అని చెప్తున్నారు అనమాట. కలిసి అవి మరింత ముఖ్యమైన దానిగా ప్రయత్నిద్దాం వహిస్తాయి. అంటే ఏవైతే మొత్తం అన్నీ ఉన్నాయో అన్నీ కూడా కలిసి మరింత ముఖ్యమైన దానిగా ప్రాతినిధ్యం వహిస్తాయి. అలాగే సంవత్సరాల తరబడి సవాళ్ళు, అడ్డంకులు, పాఠాలు, అలాగే కష్టపడి సంపాదించిన అనుభవం తర్వాత మేము పునర్నిర్మాణంపై కాకుండా దృష్టి సాధించిన ఒక దశలో ప్రవేశిస్తున్నాం. అంటే మళ్ళీ దాన్ని పోయిందాన్ని నిర్మించడం కాకుండా ఇంకా దాన్ని మంచిగా దృష్టిని కేంద్రీకరించి ఒక దశలోకి ప్రవేశిస్తున్నాం అన్నట్టుగా చెప్పారన్నమాట. అలా అని భవిష్యత్తుని సృష్టించడంపై అందుకే మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. అంటే భవిష్యత్తుని సృష్టించడం కోసం మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం, జరిగిన దాని వల్ల అయితే కాదు, కానీ జరగబోయే దాని కారణంగా అని చెప్తున్నారు అనమాట. అంటే జరిగిపోయిన దాని గురించి కాదు మేము ఉత్సాహంగా ఉన్నది, జరగబోయే దాని గురించి మేము ఉత్సాహంగా ఉన్నామని చెప్తున్నాం అనమాట. ఈరోజు మీ నిరీక్షణ దాదాపు ముగిసిందని మేము తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. అంటే ఇంతకాలం బట్టి మీరు వెయిట్ చేసి అసలు మీరు ఇబ్బంది పడ్డారు కాబట్టి మీ యొక్క నిరీక్షణకి ఇప్పుడు ముగింపు అనేది వచ్చిందని చెప్పి చెప్పడానికి మేము సంతోషిస్తున్నామని చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు అనేది మనం మిగతాది కూడా చూద్దాం. పునాది వేయబడింది, అంటే పునాది అనేది వేయబడింది, ముక్కలు కలిసి వస్తున్నాయి, అంటే పార్ట్స్ అనేవి కలిసి వస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. దృష్టి మరింత స్పష్టమవుతుంది. అలాగే చాలా కాలం తర్వాత మొట్టమొదటిసారిగా మన సమాజం, అంటే మన కమ్యూనిటీ, మనం ఎక్కడికి వెళ్తున్నామో మాత్రమే కాకుండా అక్కడికి ఎలా చేరుకోబోతున్నామో కూడా చూడడం ప్రారంభిస్తారని మేము నమ్ముతున్నాం. అంటే మనకు అసలు ఎలా వెళ్తాం ఏంటనేది తెలీదు, ఇప్పుడు మొత్తం అంతా కూడా క్లారిటీగా ఎలా వెళ్తున్నాం ఏంటనేది కూడా మొత్తం క్లారిటీగా చెప్తాము అన్నట్టుగా మేము నమ్ముతున్నామని చెప్తున్నారు.